పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రాజకీయ ఉత్కంఠ మధ్య సినీ నటి త్రిష వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం ముగిసిన వెంటనే ఆమె నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 22 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో సరదాగా ఎప్పటికైనా సీఎం అవుతాను అంటూ చెప్పిన మాట ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ఉత్కంఠ మధ్య సినీ నటి త్రిష వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు త్రిష. సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె దర్శనం ముగిసిన వెంటనే ఆమె నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 22 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో సరదాగా ఎప్పటికైనా సీఎం అవుతాను అంటూ చెప్పిన మాట ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, సునామీ సృష్టించడంతో అందరూ త్రిష గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అందులో ఇవాళ త్రిష బర్త్డే. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆమె ఇవాళ ఉదయం. ఫస్ట్ బాక్స్ లో దర్శనం తర్వాత విజయ్ నివాసానికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సెకండ్ బాక్స్ లో ఇవాళ ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు త్రిష. ఆ విజువల్స్ సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా త్రిష గురించి మాట్లాడుకుంటున్నారు. అందులోనూ ఆమె 22 ఇయర్స్ బ్యాక్ సరదాగా మాట్లాడిన మాటలు, మరి ఆమె సరదాగా మాట్లాడారా, సీరియస్ గా మాట్లాడారా, నేనైతే సీరియస్ గా చెప్తున్నాను అంటూ ఆమె మాట్లాడారు. ఖచ్చితంగా సీఎం అవుతాను అన్నారు. బట్ ఇప్పుడు విజయ్ సీఎం అయి ఆయన ఆధిక్యం సాధించి ఆమెకు గిఫ్ట్ గా ఇస్తున్నారు, బర్త్డే గిఫ్ట్ గా ఇస్తున్నారు అని కూడా సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తూ ఉన్నాయి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.